కమర్షియల్ కాంప్లెక్స్, కమర్షియల్ బిల్డింగు, అపార్ట్మెంట్స్ ఎక్స్ట్రా ఫ్లోర్లు వేస్తుంటే మున్సిపాలిటీ వాళ్ళు నోటీస్ ఇచ్చి వెళ్ళారు. నేను సగంలో దాన్ని ఆపి తప్పే అక్కడ చేయబాకండి, వెనక్కి వచ్చేయండి అని చెప్పి నా కౌరు చెప్పంగా నేను ఆపిచ్చా. అంతేగాని నా ఇగో హర్ట్ అయింది, కొట్టేశాక ఇగో దిగుద్దని చెప్పి నేను చెప్పలా. నా ఇగో హర్ట్ అయింది, ఆ బిల్డింగ్ పడేసి నేలమట్టం చేశాక నాకు ఇగో హర్ట్ అయ్యాక అప్పుడు మాట్లాడుకుందామని నేను అనలా. వచ్చి ఊళ్ళోకి వచ్చి న్యాయం చేస్తా అని నేను చెప్పలా. పేటలోకి వచ్చి న్యాయం చేస్తా ఇట్లాంటి సద్దనం కౌరులు నేను చెప్పలా. వెంటనే ఫోన్ చేసి పిచ్చెక్కిందండి ఎవడరా వెళ్ళింది అంటే నోటీసులు ఇవ్వాలి, వాళ్ళని పిలిచి పెనాల్టీలు వేయాలి, కానీ పైన బొక్కలు ఏంటంటే కేకలేసి సగంలో పిలిపించాను నేను. ఈరోజు కాబట్టి సురేష్ని అడుగు, నేను హెల్ప్ చేశానా లేదా, ఎండు సురేష్ గారిని అడుగు. జల్లూరు గోపి గారు గుర్తున్నాడా? గోపి గారి కుటుంబాన్ని మన మంత్రి బంగ్లాకి పిలిచి బెజవాడలో పంచాయతీ చేసి ఆ స్థలం లాక్కున్నాం. ఇట్లాంటి నా దగ్గర ఏం లేవు, మీ ఇష్టం. ఇప్పటికైనా నేను నిరూపించమని చెప్తున్నా. బినామీ యాక్ట్ ఉంది. కులరవీంద్ర గారు నోటికెందుకు శుద్ధి పద్ధి లేని మీ నోటికెందుకు? సార్ మంత్రి గారు, బినామీ యాక్ట్ ఉంది, నా బినామీ వేసే మొత్తం లాగేసుకో, జైల్లో ఏ స్థలాలు లాక్కో. ఎంత పిచ్చ మాటలు ఇవన్నీ. మీరు లెక్క ఏది అడిగినా మీరు లెక్కలు చెప్పరు, సమాధానం చెప్పరు. మీరు ఒక న్యూస్ ఛానల్ నడుపుతున్నారు, 6 న్యూస్ ఛానల్స్ నడుపుతున్నారు. 6 ఛానల్స్ విజయవాడ కేంద్రంగా పెట్టి మీరు 6 న్యూస్ ఛానల్స్ నడుపుతున్నారు. నెల 85 లక్షలు ఖర్చు పెడుతున్నారు మీరు. నెలకి 85 లక్షలు ఖర్చు పెడుతున్నారు మీరు. ప్రతి నెల జీతాలు కానీ, కరెంటు కానీ, ఆలీ కాంప్లెక్స్లో రెంట్ కానీ మొత్తం అంతా కలిపి మీరు 85 లక్షలు ఖర్చు పెడుతున్నారు. ఒక్క ట్రాన్స్ఫర్, బ్యాంక్ ట్రాన్స్ఫర్ చూపిస్తారా 1 లక్షకి? నెల 85 లక్షలు. ఎక్కడేసారు డబ్బులు? ఎవరేసారు డబ్బులు?